Welcome to ThinkCham Private Limited, డేటా స్ట్రక్చర్స్ క్లాస్ నెంబర్ 2. సో ఆల్రెడీ మనం క్లాస్ నెంబర్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి అనేది. ఈ క్లాస్ నెంబర్ 2లో మనం ఫస్ట్ అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్? ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇండెక్సింగ్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్‌లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ట్రావర్సల్ అంటే ఏంటి? దాంట్లో ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? టైమ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటది? ఇవన్నీ చూస్తాం. ఈ పర్టిక్యులర్ క్లాస్ నంబర్ 2 అనేది డేటా స్ట్రక్చర్స్‌లో వరకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, చాలా జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది జస్ట్ వీడియోని మాత్రమే చూసేస్తున్నారు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కూడా అడగండి. సో, ఆ తర్వాత మాత్రం మాకు అర్థమవుతుంది. లైక్ మీకు అది అర్థమవుతుందా? లేదా? అనేది. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ డేటా స్ట్రక్చర్స్ షేర్ చేయండి. వితిన్ 2-3 మంత్స్‌లో హైరింగ్ జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతాయి. సో, చూసే ప్రతి ఒక్కరు ఈ డేటా స్ట్రక్చర్స్ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయడం వల్ల ఇంకా చాలా మంది చూస్తారు. అండ్ మన థింక్‌చామ్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో, మాకు ఒక పుష్ అప్ ఉంటుంది. లైక్ ఒక మోటివేట్ లాగా ఇంకా వీడియోస్ పబ్లిష్ చేయాలి, ఇంకా చేయాలి అని. సో, కాబట్టి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వాళ్ళతో పాటు మీరు మంచిగా నేర్చుకోండి. లెట్స్ బిగిన్ అవర్ సెక్షన్. సో, ఇక్కడ మేజర్‌గా మనము ఫస్ట్ లిస్ట్ గురించయితే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు సార్ అసలా ఈ లిస్ట్ గురించి మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేయాలి? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, డేటా స్ట్రక్చర్స్‌లో లిస్ట్ అనేది చాలా ఫండమెంటల్ టాపిక్. ఈ డేటా స్ట్రక్చర్‌లో ఏదైతే మనం లిస్ట్ గురించి వాడుతున్నామో, దీన్ని మనం అరేస్‌లో వాడతాం. లైక్ మనం ఏదైనా కోడింగ్ ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఆ కోడింగ్ ఎగ్జామ్స్‌లో ఈ లిస్ట్‌తో చాలా యూజ్ ఉంటుంది. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో యూజ్ ఉంటుంది. నార్మల్ ప్రోగ్రామ్స్‌లో యూజ్ ఉంటది. లాజిక్స్‌ని బిల్డ్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో, కాబట్టి లిస్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ వేస్‌లో మనకైతే రియల్ టైమ్‌లో బాగా యూజ్ అవుతుంది. మరి లిస్ట్ అంటే ఏంటి? సింపుల్‌గా లిస్ట్‌ని మనం ఏమనొచ్చు? లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్‌ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ అన్‌ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? లిస్ట్ అనేది ఒక అన్‌ఆర్డర్డ్ డేటా. మ్యూటబుల్ అంటే మనం డేటాని చేంజ్ చేసుకోగలుగుతాము. సో, ప్రతిసారి మనం డిఫరెంట్ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకోకుండా అన్ని ఎలిమెంట్స్‌ని ఒకే సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకునేదానికి క్రియేట్ చేసిందే లిస్ట్. సో, దీనికొక ఇండెక్స్ పొజిషన్ ఉంటది. డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేస్తది. ఖచ్చితంగా డైనమిక్ సైజ్‌లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సింపుల్‌గా నంబర్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేసాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. సో, దీన్ని మనం సింపుల్‌గా లిస్ట్ అని అన్నాం. నెక్స్ట్ అసలు లిస్ట్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్? సో, లిస్ట్ యాక్ట్ యాస్ అరేస్ ఇన్ పైథాన్ అండ్ ఆర్ హెవీలీ యూజ్డ్ ఇన్ కోడింగ్ ఎగ్జామ్స్. సో, ఇట్ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఎఫిషియెంట్‌లీ అండ్ మనకి ట్రావర్సల్ అండ్ సెర్చింగ్‌కి చాలా సింపుల్‌గా ఉంటది. నేను చెప్తాను ట్రావర్సల్ అంటే ఏంటి? సెర్చింగ్ అంటే ఏంటని. అండ్ డేటా స్ట్రక్చర్స్‌కి ఇదొక ఫౌండేషన్ లాంటిదన్నమాట. లైక్ అడ్వాన్స్ వెళ్ళాలి అన్నప్పుడు ఈ లిస్ట్‌లో మనం మంచిగా నేర్చుకోగలిగితే ఆ డేటా స్ట్రక్చర్స్‌లో ఉన్న కాంప్లెక్స్ టాపిక్స్ అనేటివి చాలా ఈజీగా అర్థమవుతాయి. సో, ఫస్ట్ మనము ఒక లిస్ట్‌ని ఎన్ని వేస్‌లో క్రియేట్ చేయొచ్చు. దీన్ని మనము ఎంప్టీ లిస్ట్ అంటాం. మనం మార్క్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని మార్క్స్ ఎంటర్ చేసాం. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లిస్ట్ అండ్ దిస్ ఈస్ ఎ మిక్స్డ్ లిస్ట్. సో, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ లెటర్, ఎ స్ట్రింగ్, అన్ ఇంటిజర్ ఆర్ ఎ బూలియన్ వాల్యూ. సో, కాబట్టి ఈ విధంగా మనము లిస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ నేనేం చేశాను, ఏఆర్ఆర్ అని చెప్పి ఒక అరేని క్రియేట్ చేశాను. తర్వాత ఇక్కడ ఏఆర్ఆర్ అని చెప్పి రన్ చేస్తే నాకు అవుట్‌పుట్‌లో ఏం ప్రింట్ అయింది? లిస్ట్ అనేది ఎంప్టీగా ప్రింట్ అయింది. వన్స్ నేను మార్క్స్ అనే లిస్ట్‌ని క్రియేట్ చేసి ప్రింట్ ఆఫ్ మార్క్స్ అని రన్ చేశాను. నాకు మార్క్స్ ప్రింట్ అయ్యాయి. అదేవిధంగా నేను ప్రింట్ ఆఫ్ మిక్స్డ్ అని రాసి నేను రన్ చేశాను. నాకు ఇంటిజరు, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్ ఇలా ప్రింట్ అయ్యాయి. ఓకేనా? నెక్స్ట్ యాక్సెసింగ్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం లిస్ట్‌లో నుంచి ప్రింట్ చేసేదాన్ని యాక్సెసింగ్ అంటాం. సో, ఈ యాక్సెసింగ్ చేయాలి అంటే ఇండెక్సింగ్ వాడాలి. అంటే లిస్ట్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 20, 30, 40 ఉంది. నువ్వు ఫస్ట్ 10 ప్రింట్ చేయాలి. 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ పొజిషన్ అనేది లిస్ట్‌కి. కాబట్టి 0 పొజిషన్‌లో 10 ఉంది. 1 పొజిషన్‌లో 20 ఉంది. నెక్స్ట్ 2 పొజిషన్‌లో 30 ఉంది. 3 పొజిషన్‌లో 40 ఉంది. ఎప్పుడైతే నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నానో డేటాని ప్రింట్ చేసేదానికి యూజ్ చేస్తా. ఈ లిస్ట్ మొత్తం దేంట్లో స్టోర్ అయింది? నమ్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. కాబట్టి నమ్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్‌లో 0 అని రాసినప్పుడు 0 పొజిషన్‌లో 10 ఉంది. -1 అనేది ఏంటంటే
నెగిటివ్ ఇండెక్సింగ్ అంటాం. సో ఇట్ ఆల్వేస్ గెట్ ద డేటా ఫ్రమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 14 -1 -2 -3 -4 ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం డేటాని యాక్సెస్ చేయాలి అంటే సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద -1. సో కాబట్టి ఇక్కడ -2 అంటే 30 వస్తుంది, -3 అంటే 20 వస్తుంది. ఇప్పుడు మనము లిస్టుకి సంబంధించిన ట్రావర్సల్ దానికి వచ్చాం. సో జనరల్గా ఏదైతే మనము లిస్ట్ ట్రావర్సల్ అని అంటున్నామో దీంట్లో రెండు విధాలుగా ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్స్ చూపించాను. ఒకటి డైరెక్ట్గా ఫర్ లూప్ యూస్ చేసి, రెండు అదే ఫర్ లూప్ యూస్ చేసి ఇండెక్స్ పొజిషన్తో చేసాం. దీన్ని మీకు అర్థమవ్వాలంటే నేను సపరేట్గా కూడా దీనికి చేస్తున్నా మీకు అర్థమయ్యేదానికి పాయింట్స్ అని నేను చెప్తాను. సో ఫస్ట్ ఇది కాసేపు పక్కన పెట్టండి, ఏది లిస్ట్ ట్రావర్సల్ అనేది కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్ చూద్దాం. అంటే లిస్ట్లో మనం అపెండ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, పాప్ చేయొచ్చు. ఈ ఆపరేషన్స్ అన్నీ ఎందుకు మనం పర్ఫామ్ చేయొచ్చు అంటే లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ డేటా టైప్. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను 1, 2, 3 అని చెప్పి. ఓకే, సో ఇక్కడ అన్నిటికి నమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ 50 అన్నాను అనుకో, అవుట్పుట్ 1, 2, 3 లాస్ట్లో 50 వస్తుంది. అపెండ్ మెథడ్ అనేది లాస్ట్లో ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్సెట్ ఆఫ్ 1, 15 అన్నాను అనుకో, ఆల్రెడీ 1 ఇండెక్స్ పొజిషన్లో 2 ఉంది, దాని పొజిషన్లో 15 అవుతుంది, అప్పుడు 2 పక్కకి వెళ్ళిపోతుంది, అప్పుడు అవుట్పుట్ 1, 15, 2, 3 వస్తుంది. ఇక్కడ నమ్స్ ఆఫ్ రిమూవ్ 20 అన్నాను అనుకో, ఆటోమేటిక్గా 20ని రిమూవ్ చేస్తుంది, కానీ అంతకంటే ముందు 20 ఉండాలి. నెక్స్ట్ నమ్స్ ఆఫ్ పాప్ అని అనుకో, లాస్ట్ ఎలిమెంట్ అనేది లిస్ట్లో డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్కి 50 వచ్చింది. లేదు నీకు ప్రతిదీ అవుట్పుట్ రావాలంటే నువ్వేం చేయాలి, ప్రతి దగ్గర నమ్స్ అని రాసావు అనుకో, ఫస్ట్ దాంట్లో 1, 2, 3, 20, 50 వచ్చింది, ఎందుకంటే అపెండ్ మెథడ్ అనేది లాస్ట్లో యాడ్ చేసింది. నెక్స్ట్ ఇన్సర్ట్ చూద్దాం. ఇన్సర్ట్కి నమ్స్ అని పెట్టా, అప్పుడు 1 పొజిషన్లో ఉన్న 2 ప్లేస్లో 15, మళ్ళీ 2, 3, 20, 50 కామను. నెక్స్ట్ రిమూవ్ చేసా. సో రిమూవ్ అంటే ఏంటి, రిమూవ్ మెథడ్ అనేది ఆటోమేటిక్గా ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, 20 రిమూవ్ చేసేసింది, మిగతా ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. తర్వాత పాప్. సో పాప్ అంటే ఇక్కడ దాకా ఏమున్నాయి, ఇది ఉంది, అంతేనా. సో అప్పుడు లాస్ట్లో ఉన్న 50 అనేది రిమూవ్ అయిపోయి మిగతా ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. కావాలంటే చూడండి, 1, 15, 2, 3, 50 రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము లిస్టుకి సంబంధించి నమ్ అపెండ్, నమ్స్ ఇన్సెట్, నమ్స్ రిమూవ్, నమ్స్ పాప్ కంప్లీట్ చేశాం. సో ఇప్పుడు మనము ఈ నమ్స్ అనే ఒక టెక్నిక్ని యూస్ చేసి, ఒక లిస్ట్ని క్రియేట్ చేసి దాంట్లో టోటల్గా సమ్ చేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ లిస్ట్ అని చెప్పచ్చు. నార్మల్గా ఫర్ లూప్ టెక్నిక్ని యూస్ చేసినప్పుడు ఫర్ లూప్ వల్ల మేజర్ యూజ్ ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ని ఐట్రేట్ చేస్తూ ఐట్రేషన్కి ఇచ్చి ఐట్రేషన్లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటా టోటల్గా ఐట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క సమ్ని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇనిషియల్గా మనకు సమ్ము తెలియదు కాబట్టి 0 తీసుకున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్ ఐట్రేట్ అవ్వాలి కాబట్టి ఫర్ ఎన్ ఇన్ నమ్స్ అని తీసుకున్నాం. ఆల్రెడీ నమ్స్లో 10, 20, 30, 40 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఐట్రేషన్లో ఎన్లో 10 స్టోర్ అయింది, సెకండ్ ఐట్రేషన్లో 20 స్టోర్ అయింది, థర్డ్ ఐట్రేషన్లో 30 స్టోర్ అయింది, ఫోర్త్ ఐట్రేషన్లో 40 స్టోర్ అయింది. ఆల్రెడీ టోటల్లో 0 ఉంది కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఎన్. సో కాబట్టి టోటల్లో 0 ఉంది, ఎన్ ఐట్రేషన్లో 10 ఉంది, 0 + 10 10. అగైన్ సెకండ్ ఐట్రేషన్, ఈసారి టోటల్లో 10 ఉంది, ఎన్లో 20 ఉంది, 20 + 10 30. ఈసారి టోటల్లో 30 ఉంది, నెక్స్ట్ ఎన్లో 30 ఉంది, 30 + 30 60. ఈసారి టోటల్లో 60 ఉంది, ఎన్లో 40 ఉంది, 60 + 40 100. సో కాబట్టి 40 + 30 + 20 + 10 కలిపితే మనకు టోటల్ సమ్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. సో ఒకసారి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, 100. లేదు ఐట్రేషన్లో నీకు దాని యొక్క సమ్ము కావాలి, ఐట్రేషన్కి దాని యొక్క సమ్ము కావాలి, నువ్వు ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ ఐట్రేషన్లో 10 వస్తుంది. ఎందుకు 10 వస్తుంది, ఫస్ట్ ఐట్రేషన్లో టోటల్లో 0 ఉంది, ఐట్రేషన్ నెంబర్ 1 n = 10 ఉంది. టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఎన్ అని. ఆల్రెడీ టోటల్లో 0 ఉంది, ఎన్లో 10 ఉంది. సో కాబట్టి అవుట్పుట్ ఏంటి, 0 + 10 = 10.
కాబట్టే ఇక్కడ మనకు 10 వస్తది 0 ప్లేస్‌లో. సెకండ్ ఐటరేషన్‌లో ఏం జరిగింది? ఈసారి n ప్లేస్‌లో 20. ఆల్రెడీ టోటల్‌లో 10 ఉంది. ప్లస్ nలో 20 ఉంది. 20 ప్లస్ 10 30. అట్లా ఐటరేట్ అవుతూ 10, 30, 60, 100 ఇలా మనకు ఐటరేషన్‌లో జరిగింది. లేదు నీకు టోటల్ సమ్ కావాలన్నప్పుడు ప్రింట్ ఎత్తుకోపోయి డైరెక్ట్‌గా ఈ టోటల్‌కి ఎదురుగా పెట్టావంటే ఆటోమేటిక్‌గా మనకి 100 అని చెప్పేసి టోటల్ సమ్ అయితే డిస్‌ప్లే అయిపోతుంది. నెక్స్ట్ సెర్చింగ్ అన్ ఎలిమెంట్. సింపుల్‌గా చెప్పాలంటే మనకు లిస్ట్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం. చాలా ఇంపార్టెంట్ మన డేటా స్ట్రక్చర్స్‌లో ఇది. టార్గెట్ ఎలిమెంట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. అనుకున్న ఎలిమెంట్ ఉందా లేదా సెర్చ్ చేస్తది. దీన్నే మనం ఇంకొక విధంగా సింపుల్ లీనియర్ సెర్చ్ అనొచ్చు. లీనియర్ సెర్చ్ అంటే ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటా పోయేదాన్ని మనము లీనియర్ సెర్చ్ అని అంటాం. సో, ఈ ఎగ్జాంపుల్ చాలా సింపుల్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ మనకి నమ్స్ అనే ఒక వేరియబుల్‌లో 5, 8, 2, 9, 1 అనే కొన్ని ఎలిమెంట్స్ ఒక లిస్ట్ రూపంలో క్రియేట్ చేసాం. మనం వెతకాల్సిన టార్గెటెడ్ ఎలిమెంట్ వచ్చి 9. ఆ 9 అనే ఎలిమెంట్ ఈ లిస్ట్‌లో ఉందా లేదా చెక్ చేయాలి. తర్వాత ఇనిషియల్‌గా మనకి తెలీదు కాబట్టి మనం ఏం చేసాం? ఫాల్స్ అనుకున్నాం. దిస్ ఈస్ ఎ బూలియన్ ఆపరేటర్ ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్. మనకు తెలీదు కాబట్టి. ఎప్పుడు తెలుస్తది? ఒకదాన్ని చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు. అంటే ఐట్రేట్ చేసుకుంటా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తది. కాబట్టి ఫర్ n ఇన్ నమ్స్ అని రాసాం. అంటే ప్రతిసారి n ఐటరేషన్‌లో 5, నెక్స్ట్ 8, నెక్స్ట్ 2, నెక్స్ట్ 9, నెక్స్ట్ 1 ఇలా స్టోర్ అవుద్ది. ప్రతిసారి nలో ఎలిమెంట్ స్టోర్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ n ఐటరేషన్ నెంబర్ 1లో 5లో స్టోర్ అయింది. 5 ఈక్వల్ టు టార్గెట్ ఎలిమెంట్ 9. అంటే 5 ఈక్వల్ టు 9 నో టాలీ కాల. కాబట్టి బ్రేక్ అయిపోతుంది. ఐ మీన్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. n ఈక్వల్ టు 8 టార్గెట్ కాల. నెక్స్ట్ 2 కాల. నెక్స్ట్ 9 అప్పుడు మనకి టార్గెట్ ఈక్వల్ అయింది కదా! 9 ఈక్వల్ టు 9 టార్గెట్ ఈక్వల్ అయినప్పుడు బూలియన్ ఆపరేటర్ ట్రూ అని చెప్పి అక్కడితో దాన్ని ఆపేస్తది. ట్రూ అయినప్పుడు. కాకపోతే మళ్ళీ ఇంకొక నంబర్‌కి ఎళ్తానే ఉంటది. అప్పుడు ఏదైతే ఎలిమెంట్‌ని ఫౌండ్ చేసామో, ఆ ఫౌండ్ చేసిన అవుట్‌పుట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో, అది ఎలా చూడండి మీరు కూడా అవుట్‌పుట్ ఒకసారి నాతో పాటు. ఇలా. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అంటే మనం వెతకాల్సిన ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి. లేదా టార్గెట్ ఎలిమెంట్ 90 ఇచ్చావు. లేదు కదా ఎలిమెంట్. కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో, దిస్ ఈస్ వెరీ సింపుల్ లీనియర్ సెర్చ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనము ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసాం. ఎతకాల్సిన టార్గెట్ ఎలిమెంట్ చూస్ చేసుకున్నాం. ఇనిషియల్‌గా తెలీదు కాబట్టి దాన్ని ఫాల్స్ అనుకున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం ఐటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ వాడాం. ఐటరేట్ చేసిన తర్వాత మనం ఎతకాల్సిన నంబరు, ఐటరేట్‌లో ఉన్న నంబరు 2 ఈక్వలా కాదా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నాం. ఒకవేళ ఎతికింది గాని ఓకే గాని అయితే మనకు ట్రూ అని ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫౌండ్ ట్రూ అన్నాం. ట్రూ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్‌కి మనం వెళ్ళబల్లేదు కదా! సో, కాబట్టి అక్కడితో మనం దాన్ని బ్రేక్ చేసేసాం. ఇక్కడ ప్రింట్ ఫౌండ్ అని రాసేసాం. అవుట్‌పుట్ కూడా మనకి ఫాల్స్ వచ్చింది. అదే ఉన్న ఎలిమెంట్‌ని మనం సెర్చ్ చేసాం. అవుట్‌పుట్ అనేది మనకి ట్రూకొస్తుంది. ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ లిస్ట్ ఆపరేషన్‌కి సంబంధించి ఈ టైమ్ కాంప్లెక్సిటీ గాని మీరు చెక్ చేస్తే ట్రావెల్స్ అయితే 0 ఆఫ్ n తీసుకుంటది. O ఆఫ్ n. సో, సెర్చింగ్ అయితే n సేమ్. అపెండ్ అయితే 1 తీసుకుంటది. మిడిల్‌లో ఇన్సర్ట్ గాని చేసే పనైతే కూడా అదే తీసుకుంటది. సో, ఈ టైమ్ కాంప్లెక్సిటీస్ గురించి మనం సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాం. అక్కడ ఇంకా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. సో, ఈ క్లాస్ 2లో అయితే మనం ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దాని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటి? సో, ఇండెక్సింగ్ అంటే ఏంటి? నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? అదేవిధంగా కొన్ని బేసిక్ ఆపరేషన్స్ మనం చెక్ చేసాం. ఓకేనా? ఓన్లీ మనం ఇక్కడ మిస్ చేసింది ఏందంటే ట్రావర్సల్. ఆ ట్రావర్సల్ టెక్నిక్‌ని కూడా ఇక్కడ నేను మీకు చెప్పేస్తా. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని వన్ బై వన్ యాక్సెస్ చేసుకుంటా పోతే లిస్ట్‌లో దాన్ని మనము ట్రావర్సల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసుకున్నా. జనరల్‌గా మనము ఈ టెక్నిక్‌ని యూజ్ చేసామనుకోండి. ఓకే. సో, ఫర్ n ఇన్ నమ్స్ ప్రింట్ n అని రాసాం. ఇలా రాసినప్పుడు ఏమవుతదంటే చూడండి ఇక్కడ డైరెక్ట్‌లీ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్. అంటే మనం డైరెక్ట్‌గా ఏదైతే లిస్ట్ ఉందో అక్కడి నుంచి ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసేస్తున్నాం. ఈ సింటాక్స్‌తో ఫర్ n ఇన్ నమ్స్ ప్రింట్ n అంటే. అంటే ఆటోమేటిక్‌గా వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ చేస్తది. ఇండెక్స్ పొజిషన్‌ని స్టోర్ చేయదు. సింపుల్‌గా అయిపోతుంది. నార్మల్‌గా అవుట్‌పుట్ వస్తది. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మీకు దీన్ని కూడా నేను చేసి చూపిస్తా చూడండి. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌లీ. ఇక్కడ నేను నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, 20, 30 అని చెప్పి రన్ చేస్తున్నా. ఇక్కడ ఏమైంది? ఫస్ట్ మనం ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసాం.
ఫర్ ఎన్ ఇన్ నమ్స్ అన్నాం. ఎన్‌లో ఫస్ట్ 10 స్టోర్ అయింది. ఆ తర్వాత 20 స్టోర్ అయింది. తర్వాత 30 స్టోర్ అయింది. ఇండెక్స్ పొజిషన్ స్టోర్ అవ్వాల. నంబర్ స్టోర్ అయింది. ఐటరేషన్ నంబర్ 1 ఎన్ ఈక్వల్ టు 10, 2, 20. నెక్స్ట్ ఐటరేషన్ నంబర్ 3 30. ఆ తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఎన్‌లో ఉంది కాబట్టి ప్రింట్ అవుతా వచ్చింది. అవునా? కానీ మనము డేటా స్ట్రక్చర్స్‌లో కొన్నిసార్లు ఏదైనా ఒక ఎలిమెంట్‌ని ఎతకాలి అన్నా, ఇంకేమైనా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలన్నా, లేదా మోడిఫై చేయాలి అన్నా, డైరెక్ట్ యాక్సెస్ అనేది లిస్ట్‌లో నుంచి ఎలిమెంట్‌ని మనం చేయకూడదు. ఇండెక్స్ పొజిషన్ అనేది మస్ట్ అని చూడు. ఇక్కడ రాసిన మనం కోడ్‌లో అయితే ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్‌లీ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్. డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తున్నాం. అలా చేయకూడదు యాక్చువల్‌గా. వేరియబుల్ స్టోర్స్ ద వాల్యూ నాట్ ద ఇండెక్స్. వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేస్తుంది కానీ ఇండెక్స్ పొజిషన్‌ని స్టోర్ చేయట్ల. కానీ ఇది ఎప్పుడు మాత్రమే యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఓన్లీ వాల్యూస్ ఆర్ రిక్వైర్డ్. నీకు వాల్యూస్ మాత్రమే కావాలన్నప్పుడు. ఇండెక్స్ ఈస్ నాట్ నీడెడ్. ఇండెక్స్ అవసరం లేనప్పుడు, సింపుల్‌గా అయిపోవాలన్నప్పుడు దీన్ని వాడతాం. కానీ నీకు ట్రావర్సల్ జరగాలి, నీకు ఇండెక్స్ పొజిషన్‌తో అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు వేరేలాగా కోడ్ రాయాలి. ఆ మెథడ్ 2 ఏంటి అంటే దిస్ ఈస్ ద మెథడ్ 2. అది ఎలా జరుగుతది? ఏంటి? ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చేసి మీకు చూపిస్తా చూడండి. సో, ఇక్కడ మీరు గాని అబ్జర్వ్ గాని చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ అని రాసా. మీరు బాగా అర్థం చేసుకోండి. పైన నేను ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసుకుంటాను. లెట్ మీ క్రియేట్ ఎ లిస్ట్ ఈస్ ఈక్వల్ టు నమ్స్. ఎందుకంటే అక్కడ నమ్స్ రాసాను కాబట్టి. సో, ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 అని రాసా. ఇక్కడ ఏమి రాసా? ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ కనుక్కుంటున్నా. మీకు తెలుసు లెంత్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ లిస్ట్, లెంత్ ఆఫ్ ఎ డిక్షనరీ, లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ఎ సెట్, లెంత్ ఆఫ్ ఎ ట్యూపుల్. సో, లెంత్ ఆఫ్ ఎ సెట్. సో, ఇలా లెంత్ ఫంక్షన్ అనేది మనం ఏమంటాము పాలిమార్ఫిజం అని కూడా అంటాం అనమాట యాక్చువల్‌గా అయితే లెన్ ఫంక్షన్‌ని. ఎందుకంటే ఒకే ఫంక్షన్ డిఫరెంట్ వేస్‌లో వర్క్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ లెన్ ఫంక్షన్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఒక లెంత్ కనుక్కునేదానికి. సో, అలా దీని లెంత్ ఎంత? 5. అప్పుడు ఇక్కడ లెంత్ కనుక్కుంది. లెంత్ కనుక్కున్నప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకున్నాం. ఈ రేంజ్ అనేది ఎలా వర్క్ అవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 5 అన్నామనుకో, ఇది 5 దాకా తీసుకోదు. 0 పొజిషన్ నుంచి 4 దాకా తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రేంజ్ ఆఫ్ 6 అన్నావనుకో, అదేం చేస్తది? 0 ఎలిమెంట్ నుంచి ఫిఫ్త్ పొజిషన్ వరకు తీసుకుంటది. అంటే ఫిఫ్త్ ఎలిమెంట్ దాకా తీసుకుంటది. సో, అలా ఇండెక్స్ పొజిషన్‌ని నేను స్టోర్ చేయాలి కాబట్టి, ఇలా రాయాల ప్రోగ్రామ్ ఎప్పుడు మనము. ఇంతకుముందు చూపించినట్టు ఇలా రాయకూడదు. మనకి ఇండెక్స్ పొజిషన్ కావాలన్నప్పుడు కోడ్ ఇలా రాయాలి. ఎలా రాయాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ ఏమన్నాను? లెంత్ కనుక్కుంటున్నాను. లెన్ ఆఫ్ నమ్స్ అన్నప్పుడు దీని లెంత్ ఎంత? 5. అంటే సింపుల్‌గా ఎలా వస్తది? రేంజ్ ఆఫ్ లెంత్ కనుక్కున్నాను కాబట్టి నమ్స్‌ది 5 వస్తది. రేంజ్ ఆఫ్ 5 వచ్చిందంటే ఎక్కడి దాకా తీసుకుంటదని చెప్పా? 0 నుంచి 4 వరకు. అంటే 0 పొజిషన్‌లో 1, 1 పొజిషన్‌లో 2, 2 పొజిషన్‌లో 3, 3 పొజిషన్‌లో 4, 4 పొజిషన్‌లో 5. అంటే ఇప్పుడు మనము ఇండెక్స్ పొజిషన్‌తో ఎలిమెంట్‌ని యాక్సెస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలిమెంట్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ చేసాం. ఇప్పుడు ఈ రేంజ్ అనే ఒక ఫంక్షన్ వల్ల రేంజ్ ఆఫ్ 5 అన్నప్పుడు అది ఎలిమెంట్‌ని తీసుకోదు. ఇండెక్స్ పొజిషన్ తీసుకుంటది. ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్‌ని అవుట్‌పుట్‌లో రిటర్న్ చేస్తది. సో, కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలా చేసాము? ప్రింట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అని రాశా. అంటే ఇక్కడ ఉంది కదా! ఈ నంబర్‌లో ఐ అని రాసినప్పుడు ఐ ఏం తీసుకుంటుందని చెప్తున్నా నేను? ఐ ఈస్ యాక్సెసింగ్ ద ఇండెక్స్ పొజిషన్. ఇట్ ఈస్ నాట్ యాక్సెసింగ్ ద డైరెక్ట్ ఎలిమెంట్. ఐ అనేది డైరెక్ట్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయట్లేదు. అంటే ఐ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 3, ఐ ఈక్వల్ టు 4, ఐ ఈక్వల్ టు 5 అలా దాని ఐటరేషన్ ఇక్కడ చెయ్యట్లేదు. సో, ఇట్ ఆల్వేస్ టేక్స్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ 5. సో, హౌ ద ఆపరేషన్ విల్ వర్క్స్ హియర్? సో, ఐటరేషన్ నంబర్ 1 ఐ ఈక్వల్ టు 0లో 1 ఉంది కాబట్టి నేను రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ కూడా అర్థమవుతుంది చూడండి. 1, 2, 3, 4, 5 వచ్చింది. ఒకవేళ మీరు అడగొచ్చు నన్ను ఏమని? సార్ ప్రింట్‌లో ఈ నమ్స్ ఎందుకు సార్ రాయడం? మీరు డైరెక్ట్‌గా ఇలా రాయొచ్చు గదా! అంటే 0-4 ప్రింట్ అవుద్ది. ఎందుకు సార్ అంటే ఈ పై దాన్ని ఇది తీసుకోదు. అదేం చేసిందప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకొని దీని లెంత్ స్టోర్ చేసేసుకుంది. లెన్ ఆఫ్ నమ్స్ అంటే 5. అప్పుడు లెన్ ఆఫ్ 5 అంటే 0-4. కాబట్టి ఐలో ఏం స్టోర్ అయిపోయిందప్పుడు 0, 1, 2, 3, 4 అర్థమైందనుకుంటున్నా నేను చెప్పేది. కాబట్టి మనం ఎలా రాయాలి? నమ్స్ ఆఫ్ ఐ అని రాసినప్పుడు ఈ లిస్ట్ లోపల ఏవైతే ఎలిమెంట్లు ఉన్నాయో దాని ఇండెక్స్ పొజిషన్‌తో ఆ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి. ఇండెక్స్ పొజిషన్స్ ప్రింట్ చేయకూడదు. ఆ ఇండెక్స్ పొజిషన్‌తో ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి. అప్పుడు మనం రాస్తే 1, 2, 3, 4, 5 అనేది మనకు ఆ ఇటరేషన్ జరిగింది. సో, ఇలా లిస్ట్ ట్రావెల్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్
సో, ఇది ఎప్పుడు వాడాలి? ఇండెక్స్ ఈస్ రిక్వైర్డ్. మనకి ఇండెక్స్ పొజిషన్ కావాలి అన్నప్పుడు. మనం ఏదైనా మోడిఫై చేయాలి అన్నప్పుడు. సో, ఏవైనా కొన్ని ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయాలన్నప్పుడు మనం ఎప్పుడు ఇండెక్స్‌తోనే రాయాలి డేటా స్ట్రక్చర్స్‌లో. నార్మల్‌గా డైరెక్ట్ యాక్సెసింగ్ అనేది చేయకూడదు. దీంట్లో కొన్ని సిమిలారిటీస్ చూద్దాం మనం. సో, ఇక్కడ చూస్తే పర్పస్ ఏంటి? ట్రావర్సింగ్ ఎ లిస్ట్. అవుట్‌పుట్‌లు 2 ఒకటే. కానీ ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ లూప్ టైప్ ఫర్ లూప్ వాడుతున్నాం. టైమ్ కాంప్లెక్సిటీ ఐ మీన్ ఓ ఆఫ్ ఎన్ వాడుతున్నాం. అండ్ దీంట్లో డిఫరెన్సెస్ ఏంటి? లైక్ డైరెక్ట్ యాక్సెసింగ్‌కి, రేంజ్‌కి ఇక్కడ డైరెక్ట్ వాల్యూని యాక్సెస్ చేస్తది. ఇక్కడ ఇండెక్స్‌తో చేస్తది. ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ తీసుకుంటది. ఇక్కడ ఇండెక్స్ తీసుకుంటది. ఇక్కడ కొంచెం రీడబుల్‌కి సింపుల్‌గా ఉంటది. ఇది కొంచెం అర్థమయ్యేదానికి కొంచెం కష్టంగా ఉంటది. ఇక్కడ ఇండెక్స్ అనేది అవైలబుల్‌లో ఉండదు. ఇక్కడ ఇండెక్స్ అనేది అవైలబుల్‌లో ఖచ్చితంగా ఉంటుంది. మోడిఫికేషన్ అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. ఇక్కడ మాత్రం మోడిఫికేషన్ అనేది పాసిబుల్. సో, ఆ మోడిఫికేషన్ పాసిబుల్ అవుతదా? లేదో కూడా నేనిప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో కూడా మీకు చూపిస్తా చూడండి. ఎందుకు మనం ఇండెక్స్ పొజిషన్‌తో రాయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక్క సెకండ్ లెట్ మీ ఫినిష్ ద కోడ్. నేను ఒక సింపుల్ ఒక లిస్ట్ క్రియేట్ చేశా 1, 2, 3 అని చెప్పి. ఇక్కడ ఏం జరిగింది? i ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ లెన్ ఆఫ్ నమ్స్ అన్నప్పుడు లెంత్ 3 ఉంది. లెంత్ 3 అంటే 0 నుంచి 2 దాకా తీసుకుంటది. అప్పుడు 0 పొజిషన్‌లో 1, 1 పొజిషన్‌లో 2, 2 పొజిషన్‌లో 3. i ఈక్వల్ టు ఫస్ట్ 0 పొజిషన్‌లో 1 తీసుకుంటది. ఆ 1 తీసుకుంటది కదా! అంటే ఇక్కడ నమ్స్ ఆఫ్ i అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ 0 పొజిషన్‌లో ఎవరున్నారు? 1 ఉన్నారు. అప్పుడు ఎవరైతే నమ్స్ ఆఫ్ i రాసున్నానో 0 పొజిషన్‌లో 1 ఉన్నారో ఆ 1కి ఎంత యాడ్ అవుతుంది? 5 యాడ్ అవుతది. ఇప్పుడు నేను అవుట్‌పుట్ రన్ చేస్తే ఫస్ట్ 1కి ప్లస్ 5 6 నెక్స్ట్ 2 2 ప్లస్ 5 7 నెక్స్ట్ 3 ప్లస్ 5 8 అవుట్‌పుట్ చెక్ చేయండి. 6 7 8 అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలా రేంజ్ తీసుకొని దాని లెంత్ కనుక్కొని ఇండెక్స్ పొజిషన్ యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసాం ఇండెక్స్ పొజిషన్ యాక్సెస్ చేసేదానికి నమ్స్ ఆఫ్ i అని కాల్ చేసాము. సో, నమ్స్ ఆఫ్ i కాల్ చేస్తున్నామంటే ఇండెక్స్ పొజిషన్‌ని కాల్ చేస్తున్నాం. నాట్ ఎ ఎలిమెంట్. ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ అనేది మనము తీసుకొని దానికి మోడిఫై చేస్తున్నాం +5 యాడ్ చేసి. సో, ఈ విధంగా మనకి ఇలా ఇండెక్స్ పొజిషన్‌తో మన ప్రోగ్రామ్ రాయడం ద్వారా మోడిఫికేషన్స్ అనేటివి చాలా ఈజీగా చేయొచ్చన్నమాట. సో, సింపుల్‌గా మీకు కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతా ఉంటారు. సో, వన్ లైన్ ఎగ్జామ్ ఆన్సర్ ఎలా చెప్పాలంటే, బోత్ లూప్ ట్రావర్స్ ఎ లిస్ట్ అండ్ ప్రింట్ ఎలిమెంట్స్. ద ఫస్ట్ లూప్ యాక్సెస్ వాల్యూస్ డైరెక్ట్‌లీ. ఫస్ట్ అనేది వాల్యూని డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తది. సెకండ్ యూజెస్ ద ఇండిసెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఇండెక్స్ పొజిషన్స్. విచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్స్ అండ్ మోడిఫికేషన్స్. అది మనకి ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్స్ చేసేదానికి కానీ, మోడిఫికేషన్స్ చేసేదానికి బాగా యూజ్ అవుతుంది. సో, ఐ హోప్ మీకు క్లాస్ నంబర్ 2 చాలా క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. సో, మీకేమైనా డౌట్ గాని ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు అర్థమవుతుందా? లేదా? అనేది కూడా కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా మీకు కామెంట్ చేయండి మీరు ఈ వీడియో గాని చూస్తుంటే. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.